ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫానవుతుంది అని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఇలాగైతే కేసీఆర్ మళ్ళొస్తారు. ఈ డైలాగ్ విన్నారు కదా. ఈ మాట అన్నది ఏ బీఆర్ఎస్ నేతనో లేదా ప్రతిపక్ష నాయకుడో కాదు, సాక్షాత్తు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా కాంగ్రెస్ ముఖ్య నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. మీరు ఇలాగే అంతర్గత విమర్శలు చేసుకొని కొట్టుకుంటే కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం అంటూ ముఖం మీదే చెప్పేశారట. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఖర్గే అంతలా మండిపడటానికి గల కారణాలేంటి? పాలన వైఫల్యం, నాయకులు అనైక్యత కాంగ్రెస్ ను ముంచేస్తున్నాయా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పక్కగా అధికారంలోకి రాబోతుందా? ఈ స్టోరీలో ఫుల్ డీటెయిల్స్ తో విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇదే టైంలో గ్రూప్ రాజకీయాలు కూడా పీక్స్ కి చేరాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారట. 4-5 ఎమ్మెల్యేలు కలిసి గ్రూపులుగా విడిపోయి బెదిరిస్తే నేను భయపడాలా? ప్రతి ఒక్కరికి మంత్రి పదవులంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పదవుల కోసం పాకులాడుతూ పార్టీ పరువును బజార్న పడేస్తున్న నేతలకు ఇది గట్టి చెంప పెట్టే అని కొందరు పార్టీ నేతలతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. పదవుల కోసం పాకులాడుతూ పార్టీ పరువును బజార్న పడిస్తున్న నేతలకు ఇది గట్టి చెంప పెట్టే అని కొందరు పార్టీ నేతలతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరించే నేతలను తాను గాని, రాహుల్ గాంధీ గాని అస్సలు పట్టించుకోమంటూ తేల్చి చెప్పేశారట. పార్టీ లైన్ దాటి సోషల్ మీడియాలోనో, మీడియా ముందో మాట్లాడే వారిపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంకొక ఆసక్తికరమైన, సంచలనమైన విషయం కూడా జరిగినట్లు తెలుస్తోంది. మంత్రి స్థాయి నేతలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖర్గే గట్టిగా చురకలు అంటించినట్లు సమాచారం. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎలా అని అధిష్టానం ప్రశ్నించిందని పార్టీలో చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే, ఖర్గేనే ఇలా మాట్లాడారంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎలాంటి పరిస్థితి ఉందో సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది పూర్తిగా లోపించింది. ఒకరి సీటును ఒకరు లాక్కోవడానికి, ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికి సరిపోతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. చివరికి అధిష్టానం పెద్ద శాంత స్వభావి అయిన ఖర్గే కూడా ఇంతలా హెచ్చరించారంటే తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. తమకు మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకే, ఉన్నప్పుడే పదవులు అనుభవించాలనే తొందర నేతల్లో కనిపిస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక రేవంత్ సర్కార్ పాలన గురించి మాట్లాడుకోవాలంటే అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అట్టకెక్కుతున్నాయి. పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ప్రజా సమస్యలను పక్కన పెట్టి తమ అంతర్గత గొడవల్లో మునిగిపోయారు. నాయకుల్లో అనైక్యత వల్ల ప్రభుత్వ యంత్రాంగం కూడా సరిగ్గా పనిచేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన కష్టాల్లో ఉందనేది తేటతెల్లమవుతోంది. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక, సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయలేక ప్రభుత్వం సతమతమవుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదన్న క్లారిటీ బహుశా కాంగ్రెస్ నేతలకు కూడా వచ్చేసినట్లుంది. అందుకే ప్రజల గురించి ఆలోచించడం మానేసి పార్టీలో కుమ్మలాటలకు తెర తీశారని ఆ పార్టీ సానుభూతి పరులే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం మొదలైంది. కాంగ్రెస్ నేతలు గొడవలు పడినా పడకపోయినా వాళ్ళు ఎలాగూ పాలనలో విఫలమయ్యారు కాబట్టి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అని జనం డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. కేసీఆర్ హయాంలో ఉన్న శాంతి భద్రతలు, నిరంతర విద్యుత్, సంక్షేమ పథకాలు, స్థిరమైన పాలన,
రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఇంకో ఏడాదిన్నర లేదా 2 ఏళ్లు ఈ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాఠం ఖాయమని జనం తేల్చి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ రావడం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేదే ఇప్పుడు తెలంగాణ సమాజం యొక్క ఆశ, ఆకాంక్షగా మారుతోంది. చూశారు కదా, కాంగ్రెస్ అధిష్టానమే తెలంగాణలో తమ పార్టీ పరిస్థితిపై చేతులెత్తేసి స్టేజ్కి వచ్చింది. కేసీఆర్ మళ్ళీ వస్తారు అని ఖర్గే అన్న మాటలు 100% నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.